నమస్తే. దీపావళి వస్తుందంటే చాలు హైదరాబాద్లో సదర్ ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. యాదవ సోదరులు కూడా ఎంతో గౌరవంగా ఎంతో ఆప్యాయతో ఈ యొక్క ఉత్సవాలు అయితే మాత్రం ఘనంగా హైదరాబాద్లో నిర్వహిస్తారు. మరి ఈసారి అనిల్ యాదవ్ గారు అలాగే అంజన్ కుమార్ యాదవ్ గారు ఎలా నిర్వహిస్తున్నారు, అలాగే శ్రీకృష్ణ ఈ సదర్ ఉత్సవం ఎలా ఉండబోతుంది, ఈసారి మరి ప్రత్యేకత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సదర్ ఎంతో ప్రాధాన్యత, మీరు కూడా గత కొంతకాలంగా కూడా ప్రత్యేకంగా చాలా అత్యంత వైభవం కూడా నిర్వహిస్తారు. ఈసారి నిర్వహించే సదర్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఇంకా అంటే లాస్ట్ టైం కూడా మనం చూసినట్టయితే ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సదర్ సమ్మేళనం అనేది అధికారంగా స్టేట్ ఫెస్టివల్ అనౌన్స్ చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఇది కేవలం హైదరాబాదే కాకుండా జిల్లాలలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున కూడా ఇది జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం కన్నా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కూడా అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కేవలం పార్టీలకు ఒక పార్టీ ఈ పార్టీ కాకుండా అన్ని పార్టీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ పొజిషన్స్ ఎవరు ఎక్కడున్నారో కాకుండా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ ఒక సదర్ సమ్మేళనం చేయడానికి కమిటీ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఒక కమిటీ డిసైడ్ చేసిన విషయం ఏంటిదంటే ఇది అందరికీ కూడా అంటే ముఖ్య నాయకులు అందరికీ కూడా ఇన్వైట్ చేయాలి, వ్యక్తిగతంగా వాళ్ళని కలవాలి, కలిసి వాళ్ళకు సదర్ సమ్మేళనానికి రావాలని కూడా ఇన్వైట్ చేయాలని కూడా వాళ్ళకందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు పెద్దలు ప్రియతమ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా లాస్ట్ టైం కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ కావచ్చు లేకుంటే ఒక ఫండ్ కూడా దీనికి కేటాయించడం జరిగింది. మేము యాదవులందరి తరఫున కూడా గతంలో ముఖ్యమంత్రి గారు యాదవుల కంటే చాలా ఇష్టమైన నాయకుడు, యాదవులు కూడా చాలామంది ముఖ్యమంత్రిని ఇష్టపడతారు. ఈసారి మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ కానీ ఇంకా మంత్రులు ఎవరెవరు రాబోతున్నారు? గతంలో వచ్చినట్టు సీఎం ఈసారి రాబోతున్నారు? 100% మేము అందరు కమిటీ వాళ్ళందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారికి కలిపి ఇన్విటేషన్ ఇస్తాము. సమయం ఎట్లయినా మాకైతే ముఖ్యమంత్రి గారు రావాలని ఉంటుంది. మా నాయకుడు మాకు వస్తే బాగుంటుంది కనుక అందరు ముఖ్య నాయకులకు కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వ మద్దతుతో ఈసారి చేయబోతున్నారు కాబట్టి మరి అన్ని రాజకీయ పార్టీల్లో కీలకమైన యాదవ నేతలు కూడా ఉన్నారు. మరి అందరినీ కలుపుకొని అందరికి ఇన్విటేషన్ ఇచ్చి మీరు దగ్గర ఉన్న యాక్టివిటీలో పాల్గొంటారు? 100% కమిటీ ఉంది కనుక కమిటీ తరఫున అందరూ యాదవ్ సీనియర్ నాయకులు కావచ్చు, వేరే పార్టీలు ఉన్న యాదవ్ సోదరులందరికీ కూడా పర్సనల్ ఇన్విటేషన్ పోతుంది. వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఇది సదర్ ఉత్సవాలకు ఈసారి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి మద్దతు లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా ఘనంగా అధికారికంగా నిర్వహించబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీల్లో అందరినీ కూడా ఆహ్వానిస్తాం, అన్ని కుల సంఘాల నేతలను కూడా ఆహ్వానిస్తాం. రాజకీయాలకు అతీతంగా అద్భుతంగా ఈ యొక్క సదర్ కార్యక్రమం నిర్వహించేలాగా మాత్రం ఈసారి అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్నామని కూడా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.